బీఆర్ఎస్ పాలనలో సీఎంగా కేసీఆర్ చేసిన పనులు ప్రజలకు ఎంతో మేలు చేశాయని బీఆర్ఎస్ నేత కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ రజనీ అన్నారు. ఆయన్ను చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఘోష్ కమిషన్ను అడ్డుపెట్టుకుని అబద్దాలు ప్రచారం చేస్తుందని విమర్శించారు. కేసీఆర్పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం విషం చిమ్ముతుందని మండిపడ్డారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు అంటున్న రజనీ సాయిచంద్తో మా బ్యూరో చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సీనియర్ నేత కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ రజనీ గారు ఉన్నారు. చెప్పండి రజనీ మేడం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అటు ప్రభుత్వం ఘోష్ కమిషన్ పేరుతో కాళేశ్వరం అవినీతి జరిగింది అంటున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ హరీష్ రావు ఏమో ఆధారాలతో సహా ఇది అవినీతి జరగలేదు, ఇది కక్షపూరితంగా చేస్తున్నట్టున్నారు. ఏమనిపిస్తుంది మీకు పవర్ ప్రజెంటేషన్ చూశాక? మీరే అంటున్నారు ఆధారాలతో సహా అని అంటున్నారు. ఆధారాలు చూసిన తర్వాత కూడా ఈరోజు అది కుట్ర అన్న సంగతి ప్రతి ఒక్కరికి అర్థం కాకపోతే మీడియాకి అర్థమైపోయింది, ప్రజలకు అర్థమైపోయింది. ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు అది కుట్ర అన్న సంగతి ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈరోజు కాదు, అసెంబ్లీలో కాళేశ్వరం గురించి, నీటి వనరుల గురించి, సాగునీరు గురించి, వ్యవసాయం గురించి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి, వ్యవసాయ రంగంలో కాళేశ్వరం ఎట్లా ఏంటి ఎందుకు ముందుకు తీసుకొస్తున్నాం అనేది సీఎం కేసీఆర్ గారు కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రోజు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము ప్రిపేర్ అయి రాలేదని మాట్లాడారు. మేము చెప్తున్నాం వాళ్ళు ప్రిపేర్ అయి రాలేదేమో, తెలంగాణ సమాజంలో ఏం చేయాలి, ఎంత అద్భుతంగా పరిపాలన అందించాలనేది తెలంగాణ రాకముందే కేసీఆర్ గారు ప్రిపేర్ అయ్యారు, అదే చేశారు. అదే ఈ రెండు వైపులా వాదనలు చూస్తే గనక తేల్చాల్సింది మాత్రం మూడో వ్యక్తి అని తెలుస్తూ ఉంది. మూడవ వ్యక్తిగా ఒక దర్యాప్తు సంస్థను ఏదైనా ఇది నిర్ధారిస్తే వెళ్తుందా, లేకపోతే ఇది పరస్పరము ఎవరి వాదన వారు చెప్పినట్లేగానే ఉంది. అంటే ఈ రకంగా ఏదైనా వేరే దర్యాప్తు సంస్థ దీన్ని తేల్చితే బాగుంటుంది అనిపిస్తుంది. ఒకటండి, ఏ దర్యాప్తు సంస్థ అయినా నిబద్ధతతో తేలిస్తే మంచిగా ఉంటుంది. రెండవది, ఎవరి వాదనలు వాళ్ళది అనకంటే నిజాలేంటి, వాస్తవాలేంటి. తర్వాత ఖచ్చితంగా సెక్రటేరియట్లో వాళ్ళ శాఖల్లో ఏం జరిగిందనే పేపర్ వాళ్ళ దగ్గరనే ఉంటాయి. ఏం వాస్తవాలు, ఏ రోజు పర్మిషన్ తీసుకున్నాము, సిడబ్ల్యూసి వచ్చినప్పుడు క్యాబినెట్ మీటింగ్స్ జరిగినాయి, క్యాబినెట్లో ఉన్న మంత్రులు సైతం ఎవరెవరు ఏంది ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నారు అనేది వాళ్ళ దగ్గర లెక్కలతో సహా ఉన్నాయి. అవి ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో నిరూపించడం, చూపించడం, ప్రాక్టికల్గా పేపర్ కూడా చూపించడం జరిగింది. ఇక నోటి మాటల్లో అబద్ధాలు ఎన్నన్నా చెప్పొచ్చు, కుట్రలు ఎన్నన్నా చేయొచ్చు. ఈరోజు అధికారం వాళ్ళ చేతుల్లో ఉన్నని కుట్ర చేయొచ్చు. కానీ తెలంగాణ సమాజంలో ఎవరికైతే సాగునీరు అందుతుందో, ఎవరైతే కాళేశ్వరం వల్ల లబ్ధి పొందుతున్నారో, ఎవరైతే 24 గంటల ఉచిత కరెంటును చూసిరో, ఎవరైతే కేసీఆర్ గారి పరిపాలన చూసిరో వాళ్ళకు మాత్రం ఏది లబ్ధి జరగలేదని అక్కడ అనడం లేదు. కానీ 8 లక్షల కోట్లు అప్పు తెచ్చారు, అప్పులో ₹1,00,000 దీనికే గుమ్మరించారు, దాంట్లో ఎక్కువ వేల కోట్ల అవినీతి పాల్పడ్డారనేది ఘోష్ కమిషన్ చెప్తుంది అని వాళ్ళు అంటున్నారు. అయితే దీన్ని వారు చెప్పిన అంశం కాకుండా మీరు చెప్పినట్లు కాకుండా మూడో వ్యక్తి విచారణ చేసి దర్యాప్తు చేసి నిజాలు చెప్తే బాగుంటుందా లేదా? ఎవరు విచారణ చేసినా వాస్తవాలు మాత్రమే చెప్పాలి. ఈరోజు వాస్తవాలు బయటికి రావట్లేదని మేము అంటున్నాం. ఈరోజు మీరు ఇంకో కమిటీ వేసినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో పెట్టుకొని మీరు ఎన్ని కమిటీలు వేసినా ప్రజలకు ఏం ఉపయోగమేయండి? అంటే గతంలో పిసిసి చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆ మాట ఎత్తడం లేదు. ఆయన సొంత కమిషన్ల మీదనే ఆధారపడ్డాడు. ఆ తర్వాత అసెంబ్లీలో పెడతామంటున్నాడు ఘోష్ కమిషన్ను. ఎట్లా చూస్తారు? ఒకటండి, ఈరోజు ఒకప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడేది, అధికారంలోకి వచ్చినాక ఒక రకంగా చేస్తారు. ఈ రోజు మేము ఒకటే అంటున్నాం, మేము ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజల పక్షమే. మాకు కావాల్సింది నిజం మా సైడ్ ఉంది. కాబట్టి మీరు కుట్రలతో కమిషన్లు వేయండి అని కోరుతాం, కానీ ఆ కమిషన్ల నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో అనేది ఈరోజు ప్రజలకు ఖచ్చితంగా తెలుస్తుంది. రేపు ఇంకో కమిషన్ వేస్తారా, వేయరా, ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు, ఏ రకమైన డిమాండ్ చేస్తారో అనేది రేపు అసెంబ్లీలో తేలుతుంది. అసెంబ్లీలో చర్చల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మాట్లాడతారు. సిబిఐ లాంటి సంస్థ నిబద్ధతతో దర్యాప్తు చేసి నిజాలు తేల్చదు అని మీరు భావిస్తున్నారా? తేలిస్తే బాగుంటుందని భావిస్తున్నారు? ఏ సంస్థ అయినా సరే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఏంటంటే కోర్టులు కావచ్చు, పోలీస్ వ్యవస్థ యంత్రాంగం కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఏదైనా సరే నిబద్ధతతో పనిచేయాలనే ప్రజాస్వామ్యంలో కోరుకుంటాం. కొన్నిసార్లు అది జరగని పక్షంలో ప్రజల పక్షాన మేము ఖచ్చితంగా మా వాయిస్ని వినిపిస్తాం. కొన్నిసార్లు జరగట్లేదని చెప్తున్నాం, అంతే. ఇది మొత్తం మీద ఇప్పటి వరకు జరిగిన విచారణలో సరైన విచారణ నిబద్ధతతో జరగలేదు అని భావిస్తున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతము కొన్ని ఆధారాలు పక్కన పెట్టి అధికార పక్షం చెప్తా ఉంది. వాటిని మా పార్టీ తరఫున హరీష్ రావు గారు చెప్పిన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మాకు ఆ విషయం తెలుస్తూ ఉంది. కాబట్టి ఇది అంతిమంగా ప్రజలే తేలుస్తారు అనే అభిప్రాయానికి వారు నాయకులు వస్తున్నారు. అలాగే
మాజీ చైర్పర్సన్ రజనీ కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. ఏదైనా నిబద్ధతతో విచారణ జరిపిస్తే నమ్మశక్యంగా ఉంటుంది, కానీ ఇది కక్షపూరితంగా జరిగినట్లే తెలుస్తూ ఉంది. కాళేశ్వరంతో ప్రయోజనం జరిగింది, లబ్ధి పొందిన ప్రజలు ఉన్నారు కాబట్టి అంతిమంగా ప్రజలే దీన్ని నిర్ణయిస్తారని కూడా రజనీ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అబ్దుల్లాతో శ్రీనివాస్, 99 టీవీ బ్యూరో చీఫ్ రిపోర్టర్, హైదరాబాద్.